సో రైట్ ఇక డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనిచ్చిస్తోంది. తాజాగా ఇద్దరితో కలిపి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రజాస్వామ్యవాదులు భగ్గుమంటున్నారు. మరోవైపు శాసన సభాపతి నిర్ణయంపై కూడా న్యాయ సమీక్ష కోరాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని యోచిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫారంపై గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ బుధవారం మిగతా 2 శాసనసభ్యులు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై సైతం పార్టీ మారలేదని తీర్పునిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటూ వారిపై దాఖలైన ఫిర్యాదులను కొట్టివేశారు. దీంతో ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపుదారుల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడమే కాకుండా లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం కూడా తీసుకున్నారు. ఇప్పటికీ కేంద్ర ఎన్నికల వెబ్సైట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి ఓడిపోయారని ఉంది. కానీ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాత్రం సరైన ఆధారాలు దొరకలేదంటూ మండిపడుతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ వేదికలెక్కి ప్రసంగించారు. ఏఐసిసి, సిఎల్పి సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. కడియం కూతురుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్సభ సీటు ఇప్పించుకొని గెలిపించుకున్నారు. ఇన్ని చేసినా ఆయన కాంగ్రెస్లో చేరినట్లు స్పీకర్కు నమ్మకం కుదరలేదా అని ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహారం చేసేలా ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ జరిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేయాలని హైకోర్టులో న్యాయ సమీక్షకు పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఈ విధంగా న్యాయ సమీక్ష చేశారు, హైకోర్టులో కేసు ఎలా నడపాలన్న దానిపై స్పష్టమైన ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వలస ఎమ్మెల్యేలకు శిక్ష పడాలని, వారి సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ నిపుణులతో పార్టీ న్యాయ విభాగం ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టిందని సమాచారం. స్పీకర్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను పూర్తి చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నిన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు. 5 వలస ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ గత ఏడాది డిసెంబర్ 17న పూర్తయింది. అయితే స్పీకర్ కార్యాలయం ఇప్పటి వరకు తీర్పునకు సంబంధించి 5 సర్టిఫైడ్ కాపీలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అందజేసింది. జనవరి 15న పోచారం, కాల యాదయ్య అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 4న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ వీళ్లంతా సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు. అయితే జడ్జిమెంట్కు సంబంధించిన మిగతా సర్టిఫైడ్ కాపీలను బీఆర్ఎస్ కు ఇంకా ఇవ్వలేదు. జనవరిలో విచారణ ముగిసిన వారికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను అధికారికంగా ఇచ్చేందుకు కూడా స్పీకర్ కార్యాలయం సిద్ధంగా లేదని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు విచారణ పేరుతో కాలయాపన చేశారని, ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు నెలల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉపన్యాసాలిస్తారని, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఇలాంటి తీర్పు వెలువడడం దేనికి సంకేతమని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.